హాయ్ అండి అందరికీ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింహపురి టాకీస్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. యాక్చువల్గా నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యాక్చువల్గా మనం ఇట్లా వీడియోస్ చేయకూడదు అనుకుంటానండి, కానీ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే పరిస్థితి పీక్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ విషయాన్ని జనాలకి చేరవేయాలి అనే ఒక ఇంటెన్షన్తో చెప్పాల్సి వస్తుంది. అంటే మనం చేసే పనులు ఒక ఆనిముత్యాలు ఇవన్నీ ఎట్లా అంటే డిఫరెంట్ వేస్లో ఉంటాయి. ఎంత అణుచుకోవాలనుకున్నా అణుచుకోలేకున్నాను. అందుకని ఒక్క విషయం అయితే ఇప్పుడు షేర్ చేసుకోవాలండి. మొన్న ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ తెనాలి ఇన్సిడెంట్ అనేది చూసుకున్నట్టయితే అది ఇంకా మన అన్నకి పిచ్చికి పరాకాష్ట. అంటే దీన్ని కూడా అన్నకి ఈ విషయంలో కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఇంక ఏం చేయాలి? అసలు సమాజం ఎటుపోతుంది? ఏం జరుగుతుంది? అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎటువంటి జనాలు ఉన్నారు? ఆ విషయంలో కూడా అన్నకు సపోర్ట్ చేశారంటే ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకుంటున్నాను. యాక్చువల్గా అసలు ఆ ఇన్సిడెంట్ ఏందో ఒక్క 2 నిమిషాలు చెప్తానండి. ఈ తెనాలి ఐతానగర్ అనే ఏరియాలో ఫస్ట్ రాకేష్ అనే అబ్బాయి, ఇంకొకడు బాబులాలు, ఇంకొకడు బిడ్డవాడు ఏంది జాన్ విక్టర్ బాబు అంట. వీళ్ళు ముగ్గురు లైక్ 22-21 ఏజ్ మాత్రమే వెళ్ది. వీళ్ళు గంజాయికి అలవాటు పడి వీళ్ళు గంజాయి బ్యాచ్. ఈ గంజాయి బ్యాచ్ ఏం చేశారంటే వీళ్ళు గంజాయి అమ్ముతారు, గంజాయి సేవిస్తారు. వీళ్ళు ఎవరిని పడితే వాళ్ళని కొడతారు, గంజాయి మొత్తులో ఏమైనా చేస్తారు, దొంగతనాలు చేస్తారు. ఆల్రెడీ ఒకరిని చంపేశారు, ఆ శవం కూడా కనిపించకుండా చేస్తున్నారు. ఆల్రెడీ అవతల వాళ్ళు ఫ్యామిలీ వెతుకుతున్నారు. వీళ్ళ వల్ల వాళ్ళు అంత నాశనం అయినారు. వీళ్ళ మీద రౌడీ షీటర్లు ఉన్నాయి. అయితే వైసీపీ పాలనలోనే వీళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. వీళ్ళ మీద అన్ని కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే ఆ తెనాలిలో ఈ ముగ్గురు కలిసి ఈ గంజాయి బ్యాచ్, ఈ రౌడీ షీటర్ బ్యాచ్, ఈ గంజాయి నా కొడుకులు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు చిరంజీవి అనే కానిస్టేబుల్ని ఈ గంజాయి మొత్తులో కొట్టారు. ఓకే, ఇక్కడ నేను చెప్తున్నాను, గంజాయి మొత్తులో కొట్టారు. ఈ చిరంజీవి అనే అతని పర్సన్ బీసీ, ఈయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఒక ఎస్సీ సామాజిక వర్గం. ఇవన్నీ నేను చెప్పకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందిరా అంటే నా కర్మ. అన్న వల్ల ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే జనాలకి సగం తెలుసు, సగం తెలియదు. అందుకనే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఈయన అన్న వీళ్ళు ఎవరు తెలుసా? ఈ బిడ్డ విక్టర్ బాబు అనేవాడు ఎస్సీ సామాజిక వర్గం, మిగతా వాళ్ళు రాకేష్ ఎస్సీ సామాజిక వర్గం, ఇంకోడు బాబులాలు ఏదో ముస్లిం క్యాండిడేట్ ఉన్నట్టున్నాడు. ఇతను మాత్రం తెలుసు, మీకు తెలిసిందే, బీసీ ఏదో వస్తాడు. తెలియదు ఏదో వస్తారో ఏమో మనకు తెలియదు. అన్న చేసే రాజకీయాల వల్ల అన్నీ తెలుసుకోవాల్సి వస్తుంది. మన కర్మ ఇట్లా అయింది. దీనికి కూడా సపోర్ట్ చేస్తున్నారనమాట అన్నకి. వాళ్ళు కొట్టినందువల్ల రాములు నాయక్ అనే సిఐ వాళ్ళని కట్టేసి రోడ్లో కాళ్ళ మీద, అంటే రఘురామకృష్ణరాజుకి మన అన్న ఎటువంటి ట్రీట్మెంట్ అయితే ఇచ్చాడో జైల్లో పెట్టి, అలాంటి ట్రీట్మెంట్ వాళ్ళు పబ్లిక్లో ఇవ్వడం జరిగింది. దానిని అసలు ఆ ఇన్సిడెంట్ ఏంది? ఇలాంటి పర్సన్స్ని, ఇలాంటి గంజాయి నా కొడుకుల్ని, ఇలాంటి గంజాయి ఎదవల్ని, అరే అన్న పాలనలో లాస్ట్ 5 ఏళ్ళు జనాలు మందుకు డబ్బులు లేక గంజాయికి ఇట్లాంటి పిల్లకాయలు అలవాటు పడి గంజాయికి అలవాటు పడి కాలేజీలకు పోకుండా, స్కూళ్ళకు పోకుండా చిన్నప్పుడే అన్న గంజాయికి అలవాటు చేసి గంజాయి సాగులో వీళ్ళని భాగస్తులుగా చేసినాడు. ఇంత పని చేస్తే నా కొడుకులు ఏం చేస్తారంటే పోలీసులు కూడా కొడుతున్నారు అనమాట. ఇందు మూలంగా ఏం జరిగింది ఫైనల్గా చెప్పండి? వాళ్ళని కొట్టడం చాలా తప్పు అని అన్న అంటాడు. ఈ కొన్ని వర్గాలు కూడా ఇది చాలా తప్పు, పబ్లిక్లో కొట్టకూడదు అంటే వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? పోలీసులనే నువ్వు కొట్టావు, నీ పేరు మీద రౌడీ షీటర్ ఉండి నువ్వు గంజాయి అమ్ముతావు, గంజాయి సేవిస్తావు అని చెప్పి వాళ్ళు పబ్లిక్లో ఇట్లా పోలీసులు కొట్టకూడదని వాళ్ళు డెసిషన్ తీసుకొని వాళ్ళు ఇట్లా చూపించడానికి, ఇంకోసారి ఇట్లా పరిణామాలు మళ్ళీ రిపీట్ అవ్వకూడదని వాళ్ళు చెప్తుంటే నువ్వేమో అన్న అసలు నీకెవరన్నా? నీకు దాన్ని ఏమంటారన్నా, సలహాదారులు నీకు ఎవరు ఇస్తున్నారు సలహాలు చెప్పు ముందు వాళ్ళని. అసలు వాళ్ళు అన్న వాళ్ళు నిన్ను సీఎంగా నెక్స్ట్ ఇంకెప్పటికి చూడదలుచుకోవట్లేదు అన్న వాళ్ళు, నీ సలహాదారులు. వాళ్ళు నిన్ను నిజంగా మళ్ళీ ఒక సీఎంగా ఎప్పుడైనా చూడదలుచుకుంటే ఇలాంటి సలహాలు ఇవ్వరన్నా. నీకు సలహా ఇచ్చే వాళ్ళకి దండం పెట్టాలన్నా. నువ్వు ఎందుకన్నా, నువ్వేందన్నా, నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడుతున్నావు అన్న?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాళ్ళ గురించి నువ్వు తెనాలికి వెళ్ళావు కదా, తెనాలికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నావు అన్న, మీడియాని పెట్టుకున్నావు, జనాలు వస్తున్నారు. జనాలంటే ఎవరో న్యూట్రల్ పర్సన్స్, ఈ పెయిడ్ బ్యాచే వస్తారు కదన్నా, నీ పార్టీ పెయిడ్ బ్యాచ్ వాళ్ళందరూ అన్న, నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ గంజాయి బ్యాచే కదన్న, మొత్తం గంజాయి బ్యాచే వస్తున్నారన్న నీ దగ్గరికి. వాళ్ళు ఎంత సైకోయిజం చేస్తున్నారంటే ఇవన్నీ మైండ్లో పెట్టుకొని జనాలు మనకి 11 ఇచ్చినారన్న లాస్ట్ టైం. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఏం పెద్ద తోపులు వీళ్ళని కాదన్నా, మనం చేసిన పనుల కన్నా 11 వచ్చింది మనకి. ఇదన్నా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పాయింట్ మర్చిపోకూడదన్న ఎవరు. నువ్వేం చేసావన్నా, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫోటోలు చూపిస్తుంటే ఇట్ట కొట్టారయ్యా అని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అమాయకుల్లాగా నటిస్తుంటే, వాళ్ళు పెద్ద అమాయకుల్లాగా నీ దగ్గర నటిస్తుంటే, వాళ్ళ అమ్మోళ్ళు ఇట్ట కొట్టారయ్యా మా పిల్లోని అంటే, మీ పిల్లోడే ఏం పని చేశాడమ్మా, మీ పిల్లకాయలు ఏం పని చేస్తున్నారు, మీరు ఎట్ట పెంచినారు, మీరు గంజాయి మొత్తంలో గంజాయి చేష్టాలు చేస్తుంటే మిమ్మల్ని కొట్టరా అమ్మా అని అనాల్సింది పోయి, అవునా ఇట్ట కొట్టారా ఇట్లా జరిగిందా అని చెప్పి ఆడ దిగ్భ్రాంతి వ్యక్తి చేస్తూ, అంటే దిగ్భ్రాంతి మనం రాదు కదన్న, మనం నవ్వుతాం అనమాట, శవం కనిపిస్తే నవ్వుతాం, అట్లా నవ్వుతాం, ఆడుకొని నవ్వుతూ ఇట్లా చేయడం తప్పు అని చెప్పి ఆడేం చేస్తున్నావు అన్న, క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొని వస్తున్నావు అన్న. ఏందన్నా దాన్ని ఏమంటారన్నా, బహుజనులు దళితులను ఇట్లా కొట్టారు అన్న. మనం ఏందన్నా ఆ రోజులు పోయినాయి అన్న, దళితులు మనకే ఓట్లు వేయాలి ఇవన్నీ పోయినాయి అన్న. నువ్వు ఆడికి వెళ్ళి ఏం చేస్తున్నావు, దళితులు కొట్టారని చెప్పి క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఇట్లా కొట్టకూడదు అని చెప్పి మాట్లాడుతున్నావు అన్న. నీకు దండం అన్న, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్న, అసలు మనం ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? కేసులు ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు, కానీ ఇట్లా కొడతారా అంటే, ఒక కేసులు ఉండే రౌడీ షీటర్కి, ఒక గంజాయి సేవించేవాడికి, గంజాయి అమ్మేవాడికి నువ్వు వెళ్ళి సపోర్ట్ చేస్తూ రాష్ట్రం మొత్తానికి నీ పార్టీ మొత్తాన్ని సపోర్ట్ చేయమంటున్నావు కదన్నా. ఒక గంజాయి బ్యాచ్కి గంజాయి అంటే నువ్వే చెప్తున్నావు కేసులు ఉండొచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు, యుక్త వయసులో కేసులు ఉన్నాయి, అది ఎవరికైనా అంటే యుక్త వయసులో అందరికి కేసులు ఉంటాయన్న, టీనేజర్స్కి యూత్కి కేసులు ఉంటాయా? నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు అన్న? కేసులు ఉంటాయి, అది తప్పు అని చెప్పి నువ్వు దాన్ని వాళ్ళు ఇట్లా కొట్టకూడదు అని చెప్పి దాన్ని ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేసావు. అంటే నువ్వేం చెప్తున్నావు అన్న? ఇప్పుడు అన్న చెప్పిన ప్రకారం మనం ఏం చేయాలంటే, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క టీనేజర్ గంజాయి తాగాలి, గంజాయి అమ్మాలి, కేసులు పెట్టించుకోవాలి, ఇదే కదా చెప్తున్నావు అన్న ఇండైరెక్ట్గా. అసలు నీకు ఎవరన్నా సలహాలు, నాకు ఈ టాపిక్ నేను ఎంతైనా మాట్లాడవచ్చు అన్న, నీకు సలహా ఇచ్చే వాళ్ళకి దండం అన్న, నువ్వు ఎట్టెళ్ళేవో ఏమో అన్న. ఇంకోటి ఏందన్న, ఆ ఇన్సిడెంటు ప్రభుత్వం మీది, ఇప్పుడు మంది కాదన్న ప్రభుత్వం, అది మర్చిపోయినట్టున్నారు మనోళ్ళు గంజాయిలో ఉంటారు కదా, మర్చిపోతారు అన్న. ఒకరైనా పద్ధతి అయిన వాడు ఉండాలి నీకు సపోర్ట్ చేసేవాడు, గంజాయి తాగేవాడు తప్ప మందు తాగేవాడు సపోర్ట్ చేయడన్నా నీకు. గంజాయి తాగేవాళ్ళు మాత్రమే నీకు సపోర్ట్ చేస్తారన్న. మొన్న అర్థమైపోయిందన్న, ఎందుకంటే వాడెవడో జోగి రమేష్ ఓడి పెళ్ళికి వెళ్తే ఆడ జనాలు వస్తే ఆ కార్యకర్తలందరూ మీ కార్యకర్తలు అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు గంజాయి బ్యాచ్ అన్న. ఒకడు తెలుగు ఉన్నాడు, ఒకడు కామన్ సెన్స్ ఉన్నాడు, ఒకడు 25 ఏళ్ళు దాటినాడు ఒక్కడన్నా ఉంటాడన్నా నీకు అభిమాని. నేను చాలా వీడియోలు చూసిన గంజాయి మొత్తుల్లో వాడెవరో పాపం బుడ్డోడన్న, బుడ్డ పిల్లోడు సైకిల్ దొక్కుంటా పోతే ఆ సైకిల్ని తీసుకున్నారన్న. ఆ సైకిల్ని తీసుకొని పిచ్చి కొడుతున్నారు, ఆ సైకిల్ని అటు దోస్తారు ఇటు దోస్తారు, 360 యాంగిల్స్లో ఆ సైకిల్ దోస్తే ఆ సైకిల్ని ఎరగొడుతుంటే ఆ బొడ్డోడు నా సైకిల్ వదలండి ప్లీజ్ 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 అని ఏడుస్తున్నాడు అన్న. వాడు అన్న ప్రభుత్వం మీది కానప్పుడు కూడా మీరు ఇట్లా చేస్తున్నారన్న. ఒక్కసారి కూటమి ప్రభుత్వం తలుచుకుంటే లాగలేదన్న. ఆ రోజే లోకేష్ ఆ బొడ్డోడి సైకిల్ని మీరు అంటే, సైకిల్ అంటే ఇప్పుడు మీది ఏం సింబల్ అన్న? ఫ్యాన్ కదా, అందరిలో ఫ్యాన్లు తీసుకోండి, ఒకలా ఇల్లు పోయి అందరూ మీకు అపోజిట్గా ఉండే వాళ్ళందరూ అందరిలో ఫ్యాన్లు మీరు వాడకూడదని తీసేసి కొడతా ఉండాలి పిచ్చోళ్ళలాగా. ఏందన్నా గంజాయి మొత్తంలో ఏం చేస్తున్నామన్నా మనం? మీరు ఇట్లా గంజాయి బ్యాచ్కి వెళ్ళి మీరు సపోర్ట్ చేసినప్పుడే అయిపోయింది కదన్నా సిచ్యువేషన్ మొత్తం అక్కడికి డ్యామేజు. అంటే ఈ విషయంలో కూడా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే పబ్లిక్లో కొట్టాలి కదన్నా. అసలు గంజాయి వాడేమంటే పబ్లిక్లో కొట్టాలన్నా. నాకైతే అసలు ఫీజులు ఎగిరిపోయినాయి. అరే ఎలక్షన్స్ అయిపోయింది మనకి ఎందుకు రా బాబు అంటే, నువ్వు మాత్రం సెల్యూట్ అన్నా నీకు. ఆ విషయాన్ని అసలు మీ సైకోలేందన్నా గంజాయి బ్యాచ్. సైకిల్ సింబల్ అంటే ఆ సైకిల్ని కొడతారా? జోగి రమేష్ వాడొక ముష్టి ఫెలో, వాడి ఫంక్షన్కి వెళ్ళి ఈ గంజాయి బ్యాచ్ గంజాయి తాగి ఈ కార్యకర్తలు సైకిల్ని ఎట్లా అంటే అట్లా చేస్తారా? ఓ బుడ్డోని సైకిల్ సింబల్ మీకు నచ్చకపోతే
అందరిలో ఫ్యాన్లు పగలగొట్టాలన్న. అట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ కష్టం ఉంది, చేతులు ఎరగొట్టేయాలి అయితే అందరినీ. జాగ్రత్త అన్న. అది జనసేన సింబల్ ఇది కాదన్న, గాల్స్ చేస్తా. అన్ని టీ లంగల్లో జారండి, అన్ని టీ షాపుల్లో పోయండి, ఒక కర్ర పట్టుకొని అన్ని గ్లాసులు పగలగొట్టేసేయండి, సరేనా? ఇంతకు మించి ఏం చెప్పాలో అర్థం కావట్లే. అదేందన్న నిన్న రీసెంట్ ఇష్యూ, మీ కొమ్మినేని మీ మన మనస్సాక్షి దాంట్లో కొమ్మినేని ఇంకోటి ఎవరో కృష్ణరాజు అంట. అదేందన్న రాజధాని మహిళలు, అమరావతి రాజధాని మహిళలు అందరూ వేషలు అన్నాడంట అన్న. ఊరనాయన, అది ఏం న్యూస్ అన్న. అన్న ఒక విషయం తెలుసా, చాలామంది నాలాంటి వాళ్ళకి టీడీపీ అంటే పెద్ద ఇష్టం ఉండదన్న. నిజంగా మీరు చేసిన పనుల వల్ల మీకు దండం పెట్టేస్తారన్న. ఒరే దేవుడా, భగవంతుడా, జీవితంలో ఇట్లాంటి ప్రభుత్వం మళ్ళీ రాకూడదురా అని అలాంటి వాడు కోరుకుంటాడన్న. ఎందుకంటే ఎవరైనా అన్న, న్యూట్రల్ పీపుల్ నీకు రావాలని కోరుకో అన్న. ఇన్ ఫ్యూచర్లో, అంటే ఇది సలహా కాదు, నార్మల్గా చెప్తాను, న్యూట్రల్ పీపుల్ నీకు రావాలని కోరుకో. వాళ్ళు టీడీపీ కూటమి ప్రభుత్వం బాగాలేదనుకో అన్న, నువ్వు ఎట్లా ఉండాలి? నెక్స్ట్ మనం వస్తే ఏందని భరోసా ఇవ్వాలి. నువ్వేందన్న గంజాయి బ్యాచ్ కాడికి వెళ్ళి సపోర్ట్ చేస్తావు, సైకిల్ బొమ్మల్ని, అదే సైకిల్ వేస్తే సైకిల్ సింబల్ వాళ్ళని గంజాయి బ్యాచ్ని మేపిస్తూ ఉంటావు. భయపడుతున్నారన్న జనాలు నువ్వు ఇట్లా చేస్తుంటే. అంటే న్యూట్రల్ పీపుల్ ఒకవేళ కూటమి మీద ఇష్టం లేకపోయినా నీకైతే ఓటింగ్ రాదని నువ్వే చేయించుకుంటున్నావు పనులు. అదేందన్న అమరావతి మహిళలందరూ వేషలు అంటున్నావు. మీ ఛానల్లో వేషలని వాళ్ళు చెప్తే నువ్వేం చేయాలన్నా? ఇమీడియట్గా నీదే కదన్నా ఛానల్, మీ భార్య గారిది కదన్నా ఛానల్, ఏం చేయాలన్నా? అసలు ఎటుపోతుందో ఇది ఏం అర్థం కావట్లేదు. అంటే నువ్వు నార్మల్గా నాకు అనిపించేది ఏంటంటే అన్న, నీ పక్కన ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళు ఉన్నంతకాలం నువ్వు ఒక మంచి మార్గంలోకి రాలేవు. అసలు నీకు కూటమి అంత దారుణంగా పాలన చేసినా నీకు ఓటేయరన్న జనాలు. ఎందుకంటే ముందు మేము బతకాలరా అనుకుంటారు. నువ్వు వస్తే గంజాయి బ్యాచ్ వస్తారు కదన్నా. మళ్ళా ఇప్పుడు మందు తాగేవాడు మేలన్న, సిగరెట్ తాగేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు తాగలేమన్నా మనం. వాళ్ళు చంపేస్తున్నారన్న, మర్డర్లు అవుతున్నాయి, అర్థమైందా? దట్టు బిలో 30 years అన్న అందరూ. నువ్వైతే సూపర్ అన్న. మనం అయితే ఏం చేస్తున్నావు? ఆడికెళ్ళి నువ్వు వాళ్ళకి సపోర్టుగా మద్దతుగా నిలిచినావంటే నిన్ను నిజంగా బిడ్డ అన్నాను, దేవుడు అన్నాను, దేవుడని అనాలి అని అనిపిస్తుంది. అంటే నీకు ఎవరన్నా సలహాలు ఇచ్చేది? ఇప్పటికైనా చూసుకున్నా మనకు ఎవరు సలహాలు ఇస్తున్నారో, ఏం జరుగుతుందో చూసుకున్నా. అదేందన్న సైకిల్ ఏందన్న, సైకిల్ సింబల్ అని చెప్పి ఆ సైకిల్ని కొడితే ఆ బుడ్డోడు ఏడుస్తున్నాడన్న. అన్న మినిమం కామన్ సెన్స్ అంతేలే. గంజాయి బ్యాచ్ కదన్న నీకు ఉండేది, అంతే. మీకు ఉండదు, సెన్స్ ఉండదు. ఇది మిగతా ఏంది? ఇది నిన్న వేషలు అంటన్నా. అమరావతి రాజధాని మహిళలు అందరూ వేషలు అంటన్నా. ఏం చేద్దామన్నా? నీకు ఒక న్యూట్రల్ పీపుల్ ఒక్క ఓటు కూడా రాదన్నా. రావాలనుకున్నా రానిచ్చుకోవు నువ్వు, అర్థమైందా? ఓకేనా? వాళ్ళ మీద ఇష్టం లేకపోయినా నీ మీద వ్యతిరేకత ఎక్కువ ఉంటుందన్న. ఎందుకంటే డ్యూ టు దీస్ యాక్టివిటీస్. ఓకే అన్న, థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్.